ముంబై ఇండియన్స్ కెప్టెన్ మార్పుపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబైకి 5 టైటిల్స్ అందించిన రోహిత్ శర్మని పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వడంపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ పేజీలలో అన్ఫాలో చేస్తున్నారు ఫ్యాన్స్. ముంబై ఇండియన్స్ కెప్టెన్ మార్పుపై వివాదంపై స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్తో సదా ఫేస్ టు ఫేస్. ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ మార్పు అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 5 టైమ్స్ టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను మార్చి జీటీ కెప్టెన్గా ఉన్నటువంటి హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చి టీంకి కెప్టెన్గా చేసింది ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్. యాక్చువల్గా ఫ్యూచర్ ప్లాన్స్ కోసమే హార్దిక్ పాండ్యాని టీం కెప్టెన్గా సెలెక్ట్ చేశామని టీం మేనేజ్మెంట్ చెప్తున్నా కానీ ఫ్యాన్స్ మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఆల్రెడీ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీం కోసం చాలా చేశారు, 5 టైమ్స్ టైటిల్స్ కూడా అందించారు ఈ 11 ఇయర్స్లో. సో అతను ఆడుతున్న అతన్ని పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా చేయడం ఎలా చూస్తారు సార్? ఇది ఏమాత్రం ఒక ప్రాపర్ వేలో జరగలేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, ఆర్సీబీకి కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉండేవాడు, అతను స్వయంగా తానంతట తానే తప్పుకున్నాడు. దాని మీద ఎలాంటి కాంట్రవర్సీ కాలేదు. కానీ ఇక్కడ ఏంటంటే రోహిత్ శర్మ తనంతట తాను తప్పుకుని ఉంటే బాగుండేది. నో డౌట్ అతనికి 36 ఏళ్ళు వచ్చాయి, కెప్టెన్సీ సాధారణంగా మార్చాలి. ఈవెన్ ధోని విషయంలో కూడా మనం చెన్నైలో చూసాం మనం. కానీ అతనంతటా అతను తప్పుకుని ఉంటే బాగుండేది. అలా కాకుండా అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించారని ఒక ఇంప్రెషన్ కలిగింది. దానివల్ల ఇంత కాంట్రవర్సీ అవుతుంది. మీకు సోషల్ మీడియాలో కూడా, ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ ఫ్యాన్స్ లక్షల సంఖ్యలో అన్ఫాలో చేస్తున్నారు ముంబై ఇండియన్స్. చాలా చాలా అన్పాపులర్ మూవీ ఇది. వాళ్ళ ఫ్యూచర్ ఆలోచించుకోవడం వాళ్ళు కరెక్టే. రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్ కూడా గత 2-3 ఏళ్లుగా ఐపీఎల్లో పెద్ద గొప్పగా లేదు. సో కెప్టెన్గా ఒక కొత్త కెప్టెన్ గ్రూమ్ చేసుకోవడం అది వాళ్ళకున్న రైట్. కానీ అది ఒక ప్రాపర్ వేలో జరుగుంటే బాగుండేది. మీరు చెప్పినట్టుగా 5 టైటిల్స్ గెలిపించి పెట్టిన ఒక కెప్టెన్. ఎందుకంటే ముంబై ఇండియన్స్ కూడా వాళ్ళు రిటైర్ అయిన ప్లేయర్స్ని కూడా వాళ్ళని కోచ్లుగా తీసుకుని చాలా బాగా ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారు. సో దానికి భిన్నంగా ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మని సడన్గా పర్టికులర్లీ టైమింగ్, అతను వరల్డ్ కప్లో అంత బాగా ఆడి 10 మ్యాచ్లు గెలిచి ఆ ఇంపార్టెంట్ ఫైనల్ ఓడిపోవడం, ఈ టైంలో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా చాలా దుఃఖంలో ఉన్నారు, ఇప్పటికీ ఆ బాధలో ఉన్నారు. సో దానికి ఇది యాడ్ అయినట్టుగా ఉంది. సో ఇది కొంచెం టైమింగ్ ఆఫ్ దిస్ డెసిషన్ కూడా దీనికి కారణం అని మనం అనుకోవచ్చు. సో రీసెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే వరల్డ్ కప్లో వరుసగా 10 మ్యాచ్లు గెలిచి ఫైనల్ వరకు తీసుకొచ్చాడు, కెప్టెన్గా సక్సెస్ఫుల్ అయ్యాడు. ఫైనల్లో ఓడిపోయినా కూడా కెప్టెన్గా సక్సెస్ఫుల్ అయ్యాడు. సో ఈ టైంలో అంటే ఆల్రెడీ అతను మూవింగ్ బ్యాట్స్మెన్, మంచిగా ఆడుతున్నారు. సో ఈ టైంలో తీసేయడము టెక్నికల్గా ఎలా చూస్తారు సార్? అతని ఆట మీద ఏమైనా ఇంప్రెషన్ ఉండబోతుందా? అంటే కెప్టెన్ నుంచి తప్పుకున్నాక ఒక ప్లేయర్గా ఆడితే అంటే అతను నేను చెప్పినట్టుగానే గత 2-3 సీజన్గా అసలు ఐపీఎల్లో ఇన్ జనరల్ అతనికి ఒకే ఒక సెంచరీ ఉంది, పెద్దగా గొప్ప రికార్డు లేదు. సో ఒకవేళ క్యాప్టెన్సీని తప్పిస్తే బ్యాట్స్మెన్గా అతను రాణిస్తాడని వాళ్ళు క్రికెటింగ్ రీజన్స్తో అనుకుని ఉండొచ్చు. కానీ ఇండియాలో ఏదైనా కూడా చాలా ఎమోషనల్గా జరుగుతుంది. సో ఫ్యాన్స్ ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది రోహిత్ శర్మతో. మీరు చూడండి, ధోని, మీరు సిఎస్కే అనగానే మీకు ధోని గుర్తుకొస్తారు, ఆర్సీబీ అనగానే విరాట్ కోహ్లీ. అలాగే యూ ఐడెంటిఫై ముంబై ఇండియన్స్ విత్ రోహిత్ శర్మ. సో వితౌట్ రోహిత్ శర్మ యాజ్ కెప్టెన్ ఆ ముంబై టీంకి ఇంత ఫ్యాన్ బేస్ ఉండే అవకాశం లేదు. సో ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇష్యూని చాలా డెలికేట్గా ముంబై ఇండియన్స్ టీం హ్యాండిల్ చేయాల్సింది. వాళ్ళు చేస్తారు కూడా. గతంలో కూడా వాళ్ళ ప్లేయర్స్ అందరూ కూడా చాలా బాగా చూసుకోవడం.